అనుకున్న టైం 10:30 అయిపోయింది. ఇక పాటలు పాపం నా మనసులో అందరికీ ఇవ్వాలని ఉంది, కానీ దయచేసి క్షమించండి, ఎవరేమనుకోవద్దు. సేవకులకు కూడా అవకాశం లేదు, మరి ఈరోజు చేయగలిగింది ఏముంది, తప్పదు. అందరూ పెద్ద మనసుతో క్షమించండి, ఏమనుకోవద్దు. దేవుని బిడ్డలు అందరూ ఇక్కడ ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా పాటలు పాడాలని ఎంతో ఆసక్తిగా వచ్చారు. ఎవ్వరు ఏమనుకోవద్దు, దయతో అర్థం చేసుకోండి, సరేనా? అర్థం చేసుకుంటామన్నవారు హల్లెలూయా చెప్పండి. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్దుకునే మనసు యేసయ్య మనసు, సరేనా? ఓకే, దేవుడు మీకు తోడై ఉండునుగాక. డిసెంబర్ 1లోకి అడుగు పెట్టగానే ఇంత సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఈ మీటింగ్ కొరకు గత 15 రోజులు బట్టి ఎదురుచూపు, ప్రార్థన, కష్టం, ప్రయాస. దేవునికి మహిమ. వాస్తవంగా చెప్పండి, ఇలా భయంకరమైన తుఫాన్ చెప్పారా లేదన్నా? కానీ ఈరోజు ఉదయం కూడా సిస్టమ్ వచ్చేటప్పుడు, లైటింగ్ పెట్టేటప్పుడు ఒకటే మా ధైర్యం, క్రీస్తునందు ప్రయాస వ్యర్థమైపోదు. వర్షాన్ని దేవుడు దారి మళ్ళించాడు. దేవుడు ఏం చేశాడు? దారి మళ్ళించాడు. కనుక ఈ క్రిస్మస్ శుభవేళ మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, అందరూ దేవునికి నమ్మకంగా ఉండండి. అందరిని దేవుడు యేసయ్య ఆశీర్వదిస్తాడు. అందరూ దేవుడికి నమ్మకంగా ఉండండి. ఇక్కడ ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తున్నాడు, అందరిని ప్రేమిస్తున్నాడు. ఇక్కడున్న నన్ను ఒకలాగా, అక్కడున్న మిమ్మల్ని ఒకలా కానే కాదు, ఆయన అందరిని ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ అందరిని ఆశీర్వదిస్తాడు. మంచిది. మరి సేవకులు సమయం డిసెంబర్ నెలలో అడుగు పెడతామంటే సేవకులకు అసలు ఒక్క నిమిషం తీరికొండదు. మరి ఈ సేవను ప్రేమించి వచ్చిన సేవకులందరికీ కూడా, ఎమినెంట్ పాస్టర్ ఫెలోషిప్ సేవకులకి, పెద్దలకి, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఏదైనా కొంచెం తక్కువై ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. అలాగనే దేవుని బిడ్డలకి ఇంతమంది వస్తారనుకోలేదు, ఊహించలా, కలలాగే ఉంది. ఇంకా ఇది ఇలాగే ఉంటే బాగుండి అనిపిస్తుంది, కానీ కుదిరే పని కాదు. నేను ఊహించలేదు. ఈ గ్రౌండు 1000 మందికి అని వేసిన గ్రౌండ్ ఇది, కానీ ఈ గ్రౌండ్ ఫుల్ అయిపోయింది. ఊహించలా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ విధంగా నాకు ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి ఇందాక, ఏమండి ట్రాఫిక్ ఆ రోడ్డు అంతా ఫుల్గా ఉందంటండి, ఏం చేస్తున్నారు అక్కడ అని. మా యేసయ్యని ఆరాధించుకుంటున్నామండి, మాకు పర్మిషన్ ఉంది, ఇదిగోండి అన్న. అయితే ఓకే. కనుక పెద్ద మనసుతో పెద్దలు, ఈ చుట్టుపక్కల విల్లాల్లో ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు అందరూ కూడా ఇంతవరకు ఈ సౌండ్ని భరించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, థ్యాంక్స్. ఈ చుట్టుపక్కల వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మీ విలువైన సమయాన్ని ఇచ్చించి మరి విజయవాడ నుంచి వచ్చిన ప్రభు సన్నిధి బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రయాసతో దూరం నుండి వచ్చారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక పేరుని చెప్పాలంటే నాకు అవకాశం లేదుగా.